వేసుకోండి. 2 స్పూన్స్ ఆయిల్. గార్లిక్ పేస్ట్ మష్రూమ్స్ ఎప్పుడు బాయిల్డ్ వాటర్లో వాష్ చేస్తాను. సో అలా వాష్ చేయడం వల్ల మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. వాష్ చేసేసి క్లియర్గా నీట్గానే అది పీసెస్ కట్ చేస్తాను నేను. ఇప్పుడు ఈ ఫ్రై అవుతున్న ఆయిల్లో మనం ఈ మష్రూమ్ పీసెస్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తాను కదా, మిక్స్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోండి. టేస్ట్ బట్టి ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయింది పక్కకు తీసేయండి. బటర్ వేస్తున్నాను. రైస్ ఫ్లోర్ యాడ్ చేయండి. క్వాంటిటీ మనకి ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం నేను 1 కప్ రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను. మీ మష్రూమ్స్ క్వాంటిటీ బట్టి యాడ్ చేయండి. మిక్స్ తీసుకోండి. చేయండి, అదే మీకు అయిపోతుంది. మిక్స్ అయిపోయింది కదా, దీంట్లో మిక్స్డ్ హర్బ్స్ యాడ్ చేసుకోండి. మిక్స్డ్ హర్బ్స్ యాడ్ చేశాను. మిక్స్ చేసి చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసా. మనం బిఫోర్గా ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేయాలి. మిక్స్ చేసేయండి. బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, కొంచెం స్పైసీయే ఉంటుంది. 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేయండి. వేసి మిక్స్ చేయండి. సాల్ట్ తక్కువైంది, సో నేను లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్ అయిపోయింది. బట్ నేను ఫైనల్గా చీజ్ బ్లాక్స్ యాడ్ చేశాను. వితౌట్ చీజ్ బ్లాక్స్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఫైనల్గా క్రీమీ గార్లిక్ మష్రూమ్ ప్రిపేర్ అవుతుంది. సో సర్వ్ చేసుకొని యమ్మీగా తినాలి. క్రీమీ గార్లిక్ మష్రూమ్ ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.